నీ ఆవరణం లోక సంబంధమైన కార్యక్రమాలతో ఎంత నిండిపోయి ఉందో నీ మనస్సాక్షి నీకు గద్దిస్తుంది కదా. నీవు కాపరివి, నీ ఆవరణాన్ని కాచుకోవాలి. నాకు బాగా తెలుసండి, ఇదే సీజన్ అండి. సీజన్ వచ్చింది కనుక చెప్తున్నానండి. చెప్పానుగా, పల్లెటూరు మా వీధిలో మాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా బంధువులే. ఇదే సీజన్ అండి, సీజన్ వచ్చింది కనుక చెప్తున్నాను. మా బంధువులు ఆమె పల్లెటూరు అండి మాది. దాన్ని ఏమంటారు, డీస్ అంటే భోజనం వడ్డించి దాన్ని ఏమంటారు, దాన్ని బేషన్. మీరు బేషన్ అంటారు, మేము డీస్ అంటామండి. రైట్, చిన్నది. దాంట్లో కుడుములు ఇంకా కొన్ని వండి వాళ్ళ ఇంట్లో వండుకొని ఆ డీసులో పెట్టుకొని పైన ఒక చిన్న టవల్ వేసి తీసుకొచ్చింది మా ఇంటికి. మా నాన్న అక్కడ కూర్చొని సేవింగ్ చేసుకుంటున్నాడు. అక్కడ కుర్చీ ఉంటే ఆ కుర్చీలో 2 కాళ్ళు ఎత్తి కుర్చీ మీద పెట్టుకుని కూర్చొని ఉన్నాను నేను. మా నాన్న సేవింగ్ చేసుకుంటా ఉంటే కూర్చొని ఉన్నా. ఆమె వచ్చింది, మా అమ్మని పిలిచింది. మా అమ్మ లేదు. వెంటనే ఆమె నన్ను పిలిచి, నాయన ఎట్రారా రా, అమ్మ వస్తే ఇవ్వు అని నా చేతికి ఇచ్చింది ఆ డీస్. అబ్బా చూస్తే చెప్ప కుడుములు, ఇంకా పప్పు అన్నం, ఇంకేదో మా నాన్న అన్నాడు, రే లోపల పెట్టి అమ్మ వచ్చిందో చెప్పు లోపల అన్నాడు. ఆయన సేవింగ్ చేసుకుని నేను లోపలికి తీసుకెళ్ళి లోపల పెట్టాను. ఒక 20-25 నిమిషాల తర్వాత మా అమ్మ వచ్చింది, కాయగూరలు కొనుక్కొని బుట్ట తీసుకొచ్చింది. నేను చిన్నపిల్లోడినండి, ఇంకా నేను కూడా ఇప్పుడు అని కాసుకొని ఉన్నా. మరి చిన్నపిల్లోడు కదా. మా అమ్మ రాగానే చెప్పా, అమ్మా అత్తమ్మ వచ్చింది, ఇదిగో ఇచ్చింది. ఏమిచ్చిందిరా, అదిగో అక్కడ పెట్టా చూడు అని చేయబట్టుకుని లాక్కెళ్ళా, ఎందుకంటే తొందరగా పని కానిద్దామని. నిజం చెప్తున్నాను, మా అమ్మ అది చూడగానే కళ్ళెర్ర చేసి ఇంత ఎత్తునెగిరింది. రే సైతానుగా, ఎందుకు ముట్టుకున్నావురా, ఎందుకు పట్టుకున్నావురా, నీ ప్రాణాలు తోడేస్తాను. నేనన్నా, నేను కాదమ్మా నాన్న తీసుకోమన్నాడు. మా అమ్మ మా నాన్న మీద ఎగిరింది. నీకు కొంచెమన్నా జ్ఞానం ఉందా, తెచ్చింది అనుకో తీసుకొచ్చి ఇంట్లో పెడతావు, దరిద్ర శాపం అది. మా నాన్న సమాధానకర్త. మా నాన్న కూర్చొని నెమ్మదిగా, కాదే ఇప్పుడు తెచ్చింది మనం తినము, దానికి ఎందుకు అంత తీసి దెబ్బలు కొట్టేయి. చూడండి ఎంత సమాధానకర్త, తీసి దెబ్బలు కొట్టేయి అంటాడు. మా అమ్మ అంటది దెబ్బలు కొట్టే సంగతి ఆమెకు తెలుస్తుందా? ఆమె ఏమనుకుంటుంది, మనం ఇచ్చింది తిన్నారు అనుకుంటుంది. అయినా ఈ అపవిత్రమైనది, ఈ శపింపబడిన దరిద్రం ఎందుకు వచ్చింది నా కొంపలోకి రే అంటది. నేను నాకేం తెలిసే తల్లి అని చెప్తే తీసుకున్నాను. మా అమ్మ దాని దగ్గర కూడా రాలేదండి. తీసుకున్న పాపానికి నాతో తీసుకోదాన్నే తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమెతో చెప్పు, అత్తమ్మా మేము తినకూడదంటే మా అమ్మ చెప్పి ఇచ్చేసి రమ్మనింది, ఇచ్చేసి రాపో. ఏం చేసేది, తీసుకున్న పుణ్యాన్ని మళ్ళా తీసుకెళ్ళి వాళ్ళింటికి వెళ్తే ఉంది. మా అమ్మ చెప్పినట్టు, అత్తమ్మ మరి ఏం నాయనా మరి ఏనాయనా మరి మేము తినకూడదంటే మా అమ్మ చెప్పింది. పాప మా అమ్మ కూడా ఏం ఫీల్ అవ్వలా. అవునా నాయనా, సరే అని తీసుకుని లోపల పెట్టుకుంది. వచ్చాను, మా అమ్మ చెప్పిన మాట నాకు బాగా గుర్తండి. ఏమనిందంటే, ఈ రోజున ఈ చిన్న అపవిత్రమైన దానికి మనం తావిచ్చామనుకో, దానిని ఆధారం చేసుకొని సాతానుగాడు కుటుంబంలోకి జొరబడితే నువ్వేం చేస్తావు? నిజం కదా, నిజం కదండి. ఇది కూడా తప్ప. సాతానుగాడికి నీ ఆవరణములో అడుగు పెట్టడానికి ఆడికి ముఖద్వారం ఏం అవసరం లేదు. సాతానుగాడికి నీ ఆవరణాన్ని పాడు చేయడానికి వాడికి సింహద్వారం ఏమి అవసరం లేదు. వాడు జ్వరపడడానికి చిన్న విధేయత చాలు.